గుంటూరులో శంకర్ విలాస్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు సౌలభ్యం కలిగేలా ఈ ఆర్ఓబీ నిర్మాణం కీలకమని మంత్రి తెలిపారు. ఆలస్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వాళ్ళకి లేట్ చేయాలనేది ఉండదు. కానీ వాళ్ళకి చెప్పాను ఇందాక మీకు అర్థమయ్యేది, కుటుంబంలో కానీ వాళ్ళ లీగల్ ఎయిడ్స్ కానీ ఎవరైనా ఉండేప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ రేపొద్దున కుటుంబం ఏదైనా పోయినా మా వర్క్ పని ఆగొద్దు అనేటువంటి ఉద్దేశంతో చెక్ చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమీ అపోహలొద్దు. ఖచ్చితంగా టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ప్రకారం ఎవరైతే ఓనర్ అవుతారో వాళ్ళకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైతే రాజధానికి సంబంధించి చట్టబద్ధత తీసుకొచ్చారు, మేము అధికారంలోకి వస్తే దీన్ని చట్ట సవరణ చేసి దీన్ని మారుస్తామని చెప్పేసి కూడా డైరెక్ట్గా చెప్పారు. అంటే మీరందరూ కూడా సోదరులు తెలుసుకోవాలి, రాజ్యాంగంలో ఒక పార్లమెంటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని మారుస్తామని చెప్తే ఒక మూర్ఖులే ఈ విధంగా మాట్లాడతారు. ఎవరు కూడా తెలిసిన వాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే మీకే అర్థమైపోతుంది. వాళ్ళకు ఒక్కటే, ఏ ఉద్దేశాన కానీ ఏదే కానీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అపోజిషన్గా మాట్లాడతారు. మీరు వచ్చేది ఉంటే కదా మాట్లాడేది. మీరు కలలుగానే మిగిలిపోతాయి. ఇక జీవితంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనేది కలలుగానే మిగిలిపోతాయి. ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఇక్కడ కూడా రాజధానికి ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏదో మావగాన్ దాని మీద ఎన్ని జోకులు వస్తున్నాయో మీరు కూడా చూస్తూ ఉన్నారు. మొన్నటికేమో ఉత్తరాంధ్ర మంచిది అన్నాడు, రాయలసీమకు అది ఇస్తానన్నాడు, ఇక్కడ విజయవాడ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ గుడివాడ అమరవాడ ఇదివాడ చెప్తాడు. రేపు మళ్ళీ ఏమంటాడు, పులివెందల నుంచి చెప్తాడు. ఆయన పులివెందల నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఆగిపోతాడు. ఇక్కడెల్లా యాడ బాగుండదు, నల్లమల్ల ఫారెస్ట్లో బాగుండదు అని కూడా చెప్తాడు ఆఖరికి.